హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నెరవేరిన పెన్షనర్ల కోరిక మోదీ సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ అనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో దేశవ్యాప్తంగా ఉన్న వృద్ధులకు, ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారికి ఒక భారీ శుభవార్తను వినిపించే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రాబోయే బడ్జెట్‌లో ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ కింద ఈపీఎస్ 95 కింద ఉన్నటువంటి సుమారు 65 లక్షల మంది పెన్షనర్ల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది. దీనిలో ప్రధానంగా ప్రస్తుతం ఈపీఎస్ 95 కింద పెన్షనర్లకు అందుతున్న కనీస పెన్షన్ మొత్తం కేవలం రూ. 1000 మాత్రమే. ప్రస్తుత ధరల యుగంలో ఈ మొత్తం మందులకు కూడా సరిపోవటం లేదన్నది అందరికీ తెలిసిన సత్యం. అందుకే ఈ కనీస పెన్షన్ మొత్తాన్ని ఏకంగా రూ. 1000 నుంచి రూ. 9000కు పెంచాలని ప్రభుత్వం సీరియస్‌గా యోచిస్తోంది. ఒకవేళ ఈ ప్రతిపాదన గనక ఆమోదం పొందితే పెన్షన్‌లో సుమారు 800% భారీగా పెరుగుదల నమోదైతే అవుతుంది. ఇది పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిని సమూలంగా మారుస్తుంది అని చెప్పవచ్చు. వాస్తవానికి ఈ డిమాండ్ ఈనాటిది కాదు. కార్మిక సంఘాలు మరియు నేషనల్ అజిటేషన్ కమిటీ ఎన్ఏసీ గత కొన్నేళ్లుగా కనీస పెన్షన్ పెంపు కోసం అవిశ్రాంతంగా పోరాడుతూ ఉన్నాయి. ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతో జరిగినటువంటి ప్రీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ట్రేడ్ యూనియన్ నాయకులు ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. రూ. 1000తో వృద్ధులు కనీస జీవన ప్రమాణాలను కూడా పాటించలేకపోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పెంపుతో పాటుగా మరొక కీలకమైన అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. అదేమిటంటే పెంచిన పెన్షన్‌ను కరువు భత్యంతో అనుసంధానించటం. అంటే మార్కెట్‌లో ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ ఎలా పెరుగుతుందో అలాగే ఈపీఎస్ పెన్షనర్లకు కూడా జీవన వ్యయానికి అనుగుణంగా పెన్షన్ పెరిగేలాగా చూడాలన్నది సంఘాల విజ్ఞప్తి. దీనివల్ల పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను తట్టుకునే ఆర్థిక శక్తి వృద్ధులకు లభిస్తుంది. మరి సాధారణంగా ఈపీఎస్ 95 అనేది ఒక సామాజిక భద్రతా పథకం. ఇందులో ఉద్యోగి సర్వీస్‌లో ఉన్నప్పుడే యాజమాని మరియు ప్రభుత్వం పెన్షన్ నిధికి కొంత మొత్తం జమ చేస్తాయి. ప్రస్తుతం ఈ నిధికి ప్రభుత్వం ఇస్తున్న కాంట్రిబ్యూషన్ చాలా తక్కువగా ఉంది. రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం తన వాటాను పెంచడం ద్వారా లేదా కొత్త నిధులను కేటాయించడం ద్వారా రూ. 9000 కనీస పెన్షన్ హామీని నెరవేర్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం ఈ ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్ద తుది దశ పరిశీలనలో ఉంది. దీనికి బడ్జెట్‌లో గనక అధికారిక ఆమోద ముద్ర పడితే 65 లక్షల మంది పెన్షనర్లకు మరియు వారి కుటుంబాలకు ఎంతో అవసరమైనటువంటి ఆర్థిక భరోసా అయితే లభిస్తుంది. ఇది అమలైతే వృద్ధులు ఎవరిపైన ఆధారపడకుండా గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే అవకాశం కలుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక నోటిఫికేషన్ లేదా బడ్జెట్ ప్రసంగంలో ప్రకటన వెలువడే అవకాశాలు మెండుగా అయితే ఉన్నాయి.